ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త క్యాబినెట్లోకి 6 మంత్రులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరెవరు ఆ 6 మంత్రులు ఏంటి అనేది చూసేద్దాం. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మరోసారి ఈ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించింది. పీఎం అపాయింట్మెంట్ను కోరింది. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం ఈ పర్యటనలో సీఎం కలవనున్నారు. తెలంగాణలో జరిగిన వరద నష్టంపై నివేదిక సమర్పించనున్నారు. అనంతరం రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే సోనియా గాంధీ అపాయింట్మెంట్ను సైతం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. మరి పిసిసి చీఫ్ నియామకం పూర్తి కావడంతో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణపై సీఎంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన జాబితాను ఖరారు చేసుకుని సీఎం వస్తారన్న ప్రచారం సాగుతోంది. రేవంత్ ఢిల్లీ పర్యటన నుంచి రాగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో మరో 6 తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేవలం 4 స్థానాల్లోనే భర్తీ చేసి మిగతా 2 బెర్తులను ఖాళీగా ఉంచాలన్నది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. వాకిటి శ్రీహరి, ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ను మంత్రివర్గంలో చోటు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా